దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. జీసస్ విత్ us మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి యెహోషువ గ్రంథం బైబిల్ క్విజ్ ఇప్పటి వరకు 4 వీడియోస్ మీ ముందుకి ప్రభు నడిపించిన విధానాన్ని బట్టి మరి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ప్రత్యేకంగా ఈ యొక్క మరి యొక్క నూతనమైన డే 5th డే బైబిల్ క్విజ్లోనికి ప్రవేశించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, కరుణామయుడ, మీ ఘనమైన పాదములకు స్తోత్రం వందనాలు తండ్రి. ఈ డే 5 బైబిల్ క్విజ్ నైనా ప్రభు నీ ప్రజలకు నేను ప్రభు వెళుచుండగా చదువుతున్నాను. నీ దాస్తురాలని బలపరచండి అయా. నీ ప్రజలకు కూడా నేను ప్రభు ఆసక్తిగా నీ బైబిల్ క్విజ్ వైపు నేను ప్రభు ఇదిగో వీక్షిస్తుండగా మీ జ్ఞానాత్మతో నింపి అయా ఇదిగో సమస్తము మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, డే 5 లోనికి ప్రవేశించడానికి ముందు చిన్న ప్రకటన. మనకి 3 ప్రైజెస్ ఉంటాయి. రెగ్యులర్ గా ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clock కి మనకు వీడియో అప్లోడ్ అవుతుంది. వెంటనే మీరు మీ ఆన్సర్స్ ని jesuswithus39@gmail.com కి అలాగే మన వాట్సాప్ నెంబర్ కి కింద స్క్రోల్లో ఇస్తారు. కాబట్టి మీరు ఈ యొక్క వాట్సాప్ కి అలాగే మెయిల్ కి మీ ఆన్సర్స్ ని పంపించాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాము. మరి డే 5 లోనికి ప్రవేశిద్దాము. చూద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 21. ప్రజలకు మందసమునకు ఎంత ఎడము ఉండవలెను? ఈ క్వశ్చన్ మరొకసారి. ప్రజలకు మందసమునకు ఎంత ఎడము ఉండవలెను? మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2000 కొలమూరల, ఆప్షన్ బి 3000 కొలమూరల, ఆప్షన్ సి 4000 కొలమూరల, ఆప్షన్ డి 5000 కొలమూరల. మీ ఆప్షన్స్ ఏ అయితే 21A అని, ఆప్షన్ బి అయితే 21B అని, ఆప్షన్ సి అయితే 21C అని, ఆప్షన్ డి అయితే 21D అని. jesuswithus39@gmail.com కి అలాగే వాట్సాప్ నెంబర్ కి మీ ఆన్సర్స్ పంపించాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాను. నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ 22. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. జనులు ఏమి చేయవలెనని యెహోషువ వారికి ఆజ్ఞాపించెను. మరొకసారి మీ క్వశ్చన్. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. జనులు ఏమి చేయవలెనని యెహోషువ వారికి ఆజ్ఞ ఇచ్చెను. మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ప్రార్థన చేయవలెను, ఆప్షన్ బి పాటలు పాడవలెను, ఆప్షన్ సి పరిశుద్ధ పరుచుకొనవలెను, ఆప్షన్ డి సమూహముగా కూడుకొనవలెను. మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ అయితే మీ ఆన్సర్ ఆప్షన్ ఏ అయితే 22A అని, ఆప్షన్ బి అయితే 22B అని, ఆప్షన్ సి అయితే 22C అని, ఆప్షన్ డి అయితే 22D అని. jesuswithus39@gmail.com కి అలాగే మన వాట్సాప్ నెంబర్ కి మీ ఆన్సర్స్ పంపించాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాం. నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ 23. ఎవరి అరికాళ్ళు యోర్దాను నీళ్లు ముట్టగానే యోర్దాను నీళ్లు రాశిగా పోయబడిను? మీ క్వశ్చన్ మరొకసారి. ఎవరి అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు రాశిగా పోయబడిను? మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ యెహోషువ, ఆప్షన్ బి యాజకులు, ఆప్షన్ సి యవ్వనులు, ఆప్షన్ డి జనులు. మీ సరైన ఆప్షన్ ఏ అయితే 23A అని, ఆప్షన్ బి అయితే 23B అని, ఆప్షన్ సి అయితే 23C అని, ఆప్షన్ డి అయితే 23D అని. jesuswithus39@gmail.com కి అలాగే మన వాట్సాప్ నెంబర్ కి మీ ఆన్సర్స్ పంపించాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాం. నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ 24. ఏ కాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును? మీ క్వశ్చన్ మరొకసారి. ఏ కాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును? మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ శీతాకాలమంతయు, ఆప్షన్ బి వేసవి కాలమంతయు, ఆప్షన్ సి వర్షాకాలమంతయు, ఆప్షన్ డి
కోత కాలం అంతయు. మీ ఆప్షన్స్ ఏ అయితే 24A అని, ఆప్షన్ బి అయితే 24B అని, ఆప్షన్ సి అయితే 24C అని, ఆప్షన్ డి అయితే 24D అని. jesuswithus39@gmail.com అలాగే వాట్సాప్ నెంబర్ కి మీ ఆన్సర్స్ పంపించాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ 25. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు ఎక్కడ ఆరిన నేలన స్థిరముగా నిలిచిరి. మీ క్వశ్చన్ మరొకసారి. జనులు ఎరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు ఎక్కడ ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ యోర్ధాను చివర, ఆప్షన్ బి యోర్ధాను మధ్య, ఆప్షన్ సి యోర్ధాను ఎదుట, ఆప్షన్ డి యోర్ధాను గట్టు. మీ సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 25A అని, ఆప్షన్ బి అయితే 25B అని, ఆప్షన్ సి అయితే 25C అని, ఆప్షన్ డి అయితే 25D అని. jesuswithus39@gmail.com కి అలాగే మన వాట్సాప్ నెంబర్ కి పంపించాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, ఈ యొక్క వీడియో కంప్లీట్ గా చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. పరిశుద్ధ గ్రంథాన్ని మరి మీరందరూ క్షుణ్ణంగా పరిశీలించి చదివి ప్రభు దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి మరి ఈ వీడియోలో బైబిల్ క్విజ్, యెహోషువ గ్రంథం బైబిల్ క్విజ్ వస్తుంది కనుక మీరందరూ కూడా తప్పక చూసి మీ ఆన్సర్ పంపించవలసిందిగా మరి Jesus39 మరి మెయిల్ కి మరి వాట్సాప్ కి పంపించండి. మరి ముఖ్యముగా చాలా మరి ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే బెస్ట్ ప్రైజెస్ ఈ యొక్క బైబిల్ క్విజ్ ద్వారా మీకు అందించబడుతున్నాయి. ఎందుకంటే మీరు బైబిల్ చదవాలని ఒకే ఒక కాన్సెప్ట్ తోటి మరి మొదటి ప్రైజ్ 10,000 రూపాయలు, మరి సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ 2,500. ఈ కేవలము మిమ్మల్ని సంపూర్ణముగా ఆధ్యాత్మిక జ్ఞానముతో బలపరచడానికి, బైబిల్ మరి సంపూర్ణముగా చదవటానికి ఒక ప్రోత్సాహం మాత్రమే. కనుక మీరందరూ కూడా ప్రతిరోజు ఈ యొక్క మరి బైబిల్ క్విజ్ని చూడండి, అనేక మందికి తెలియపరచండి, మరి మీరు అనేక మందికి షేర్ చేయండి, మీరు పాల్గొనండి. మరి తప్పక ఈ బైబిల్ క్విజ్ లో పాల్గొనాలని మరి ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తూ నెక్స్ట్ బైబిల్ క్విజ్ తో ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడయండి, నడిపించును గాక. ఆమేన్.